వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్లలోని వేగేష్ణ ఫౌండేషన్ కార్యాలయంలో వేగేష్ణ నరేంద్ర వర్మ మీడియా సమావేశం. కొంతమంది వెనుక ఉండి తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ. ఘనంగా వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసం, నగర అభివృద్ధి కోసం పాటుపడతానని వెల్లడి. కడప జిల్లా ప్రొద్దుటూరు అటవీ శాఖ సిబ్బంది మానవతా దృక్పథం. అనారోగ్యంతో మృతి చెందిన సహచర ఉద్యోగి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం. కర్నూలు జిల్లా సి బెళగల్ మండల పరిధిలో కలెక్టర్ వీరపాండియన్ పర్యటన. ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనుల పరిశీలన. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోని రోడ్ల దుస్థితిపై బీజేపీ ఆందోళన. అధికారుల పర్యవేక్షణ కరువైందని కమిషనర్కు వినతి పత్రం సమర్పణ. గుంటూరులో ఎస్పీ విశాల్ గుణని మీడియా సమావేశం. మహిళల ఫోటోలు అసభ్యంగా మార్పింగ్ చేస్తున్న యువకుడి అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే పుత్తూరు బాపూజీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో దివంగత జర్నలిస్టు పార్థసారథికి అనంతపురం సీఐ రాజశేఖర్కి పుత్తూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుకు సీఐ రాజశేఖర్కు పుత్తూరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నివాళులర్పించారు. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ తనకు తెలియకుండానే కరోనా బారిన పడి ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమన్నారు. జర్నలిస్టు సీఐ రాజశేఖర్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు మరియు డాక్టర్ రవిరాజు, సిఐ వెంకటరామిరెడ్డి, ఎస్ఐ మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ గా నాగేంద్ర ప్రసాద్, అధికారులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు. శాంతి కలిగించాలని ఈరోజు మేము మా పుత్తూరు పోలీస్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇటీవల ఈ కోవిడ్ వలన మృతి చెందిన మన పత్రికా విలేకరి సోదరుడు తిరుపతిలో పార్థసారథి గారికి నిన్ననే కోవిడ్ విధి నిర్వహణలో కోవిడ్ వలన ప్రాణాలు కోల్పోయిన మా సోదరుడు రాజశేఖర్ ఇన్స్పెక్టర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అదేవిధంగా భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేయాలని కోరుకుంటున్నాము. అయినప్పటికీ కూడా మేము మనోస్థైర్యాన్ని కోల్పోకుండా పుత్తూరు డివిజన్లో మా సీఏలు, ఎస్ఐలు, కమిషనర్లు, డాక్టర్లు అందరూ ఎంఆర్ఓల సహకారంతో ఇంకా కోవిడ్ పైన ఎక్కువ కఠినంగా వ్యవహరించి ప్రజలకి అది దగ్గరికి రాకుండా చేయాలనే ప్రయత్నంలోనే లాక్డౌన్ సిస్టమ్ కానీ, ఈ మాస్క్స్ కంట్రోల్ కానీ, ఈ శానిటైజర్స్ అన్నీ కూడా మేము ఉపయోగిస్తూ ఇది అవేర్నెస్ కూడా కల్పిస్తూ కొద్ది గట్టిగా యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ చేస్తున్నాం. స్పెషల్ పార్టీ ఇద్దరే ఉన్నారు. సుమారు అందులో ఏమన్నా బాపట్లలోని వేగేష్ణ ఫౌండేషన్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేష్ణ నరేంద్ర వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది వెనుక ఉండి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ నా మాజీ డ్రైవర్ ద్వారా కేసులు పెట్టించారని అన్నారు. నేను ఎవరిని బెదిరించలేదని అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని కోరారు. నమస్కారం. ఈరోజు నా మీద ఒక అసత్య ప్రచారాలతో కేసు పెట్టడం జరిగింది. నా దగ్గర ఒక 7 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేసిన వీరేష్ అనే వ్యక్తి నిన్న నిద్ర మాత్రలు మింగాడంటూ కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తీసుకెళ్ళి ఈరోజు పొద్దున పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిసింది. అది TV9 లాంటి ఛానల్స్లో ప్రసారం అవటం మీ అందరికీ తెలిసిందే.
7 సంవత్సరాలు నా దగ్గర ఉన్న టైంలో నేను ప్రతి నెల ఆయన 15,000 రూపాయలు శాలరీ ఇవ్వటమే కాకుండా సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు బోనస్ ఇస్తూ, అది కాకుండా బయటికి వెళ్ళినప్పుడల్లా 200, 300 చొప్పున నెలకి 3 నుంచి 4,000 రూపాయలు ఆ డబ్బులు ఇస్తూ, వాళ్ళ పిల్లల ఫీజులు కూడా కడతా, ఒక డ్రైవర్ లాగా కాకుండా ఒక స్నేహితుడిలాగా చూసుకున్నాను. అది కూడా మనలో మీలో పత్రికా విలేకరులతో సహా చాలామందికి ఈ విషయం తెలుసు. బయట అప్పులు చేసి నా పేరు అడ్డం పెట్టి చాలామంది దగ్గర అప్పులు చేయటం, ఆ అప్పులు నా నరేంద్ర వర్మ గారు డబ్బులు ఇస్తారు, నేను అప్పులు తీరుస్తాను, ఆయనే నా అప్పులు తీరుస్తారని ఆయన చెప్పటం, అప్పుల వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి అడగటం నాకు బాధ కలిగించింది ఆ టైంలో. సరే, ఇది కరెక్ట్ కాదు వీరేష్, ఈ అప్పులు చేయటం ఏంటి, బాకీల్లో నా దగ్గరికి రావటం ఏంటి, అసలు డబ్బులన్నీ నువ్వేం చేస్తున్నావు అని నేను అడగటం జరిగింది. దానికి తలంచుకోవటం తప్పితే ఎప్పుడూ ఆన్సర్ చెప్పిన దాఖలు లేవు. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఆయన ఒకరోజు అర్ధాంతరంగా వచ్చి, నువ్వు ఇలా అయితే లాభం లేదు, కరెక్ట్ కాదు అని నేను అతను చెప్పటం వలన పొద్దునే వచ్చి తాళాలు ఇచ్చేసి నేను రేపు నుంచి రానని వెళ్ళిపోయారు. తర్వాత షటిల్ ఆడేటప్పుడు కూడా ఏరా హీరో ఎలా ఉన్నావు అని పలకరీయటం, ఆడు నవ్వటం అన్నీ జరుగుతూనే ఉంది 1 year నుంచి. ఆయనకి అప్పులు బాధలు ఏమున్నాయో మరి నాకైతే తెలియదు. నా దగ్గర మానేసి కూడా 1 year అయింది. దేని గురించి ఇలా చేస్తున్నాడో కూడా తెలవని పరిస్థితుల్లో నేనున్నాను. దీనికి కొంతమంది వెనకాల నుండి కూడా ఈయన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అనే యాంగిల్, నాకు వచ్చే పేరు ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని కానివ్వండి, పార్టీ పరమైన దృష్టిలో పెట్టుకుని కానివ్వండి, ఇబ్బందులు గురి చేసే పరిస్థితిలో వాడిని పావుగా వాడుకోవటం, అతన్ని బాపట్లలోని రైల్వే స్టేషన్ దగ్గరలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పఠాన్ రాజేష్ మాట్లాడుతూ, బహుజన బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహాన్ని ధ్వంసం చేయటం అనేది భారతదేశంలో ఉన్న సమస్త బహుజన బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ముస్లిం మైనార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయటానికి పూనుకున్న చర్య అని, ఇది హేయమైన చర్యగా భావిస్తున్నారు మని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, అలాగే అంబేద్కర్ రాజగృహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ముస్లిం పరిరక్షణ సమితి తరపున కోరుతున్నామని పఠాన్ రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సిరాజుద్దీన్, షేక్ బషీర్, షేక్ తాజుద్దీన్ మరియు షేక్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. పరిపాలనాధ్యక్షుడు, భారత రాజ్యాంగ నిర్మాత, కోట్లాది మంది బహుజనుల తలరాతలు మార్చిన మహారచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి రాజగృహపై దాడి ఈనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల మనోభావాలపై జరిగిన దాడి. మరి యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చినట్టయింది. మనువాదులు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. అయితే మీరు ఏదైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో ఈ చర్యల వల్ల మీరు చాలా ఇదవుతారు. ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా పేద మధ్యతరగతి నివాసులుండే ప్రాంతం ఈ భారతదేశం. పేద మధ్యతరగతి ప్రజలకు అంబేద్కర్ ఒక ఆరాధ్య దైవం. మరి అటువంటి ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ అభిమానులకు ఈ చర్య చాలా తీవ్రమైన శోచనీయమైన ఘటన. మరి యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క చర్యపై వారి స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. అలానే దోషులను కఠినంగా శిక్షించాలి. మరెవరు కూడా ఇటువంటి సాహసానికి పాల్పడకుండా ఒక పటిష్టమైన రక్షణ రాజగృహకు కల్పించాలి. రాజగృహ మరి అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి మరి ఎన్నో అక్కడ పుస్తకాలు ఉన్నాయి. అలానే ఆయనకు సంబంధించినటువంటి చిత్రపటాలు, మరి ఎన్నో జ్ఞాపకాల సమాహారం రాజగృహ. మరి ఆ రాజగృహకు ఒక పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే రాజగృహకు
పటిష్టమైన రక్షణ చర్య చేపట్టకపోతే ముందు ఇలాంటి చర్యలు ఏదైనా జరిగితే తీవ్ర పరిస్థితులు ఉంటాయని ఈ సందర్భంగా మేము ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి నుంచి మేము తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ పుట్టినరోజు వేడుకలు కొత్తపేటలో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పలువురికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాదర్తి రమేష్ గాంధీ మాట్లాడుతూ తనకు శ్వాస ఉన్నంత వరకు గుంటూరు నగర ప్రజలకు అండగా ఉంటానని, ప్రజల కోసం నగర అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సభ్యులు మరియు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, రాష్ట్ర గౌడ్ సంఘం ఉప అధ్యక్షులు పేరం చంటి, మిర్చి యార్డ్ చైర్మన్ యేసురత్నం, మార్కెట్ ప్రెసిడెంట్ గేదెల రమేష్ పాల్గొన్నారు. చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ పాత మిత్రులతో కలుసుకోవడం, ముఖ్యంగా షేక్ ఆజావలి, నామాదేవి, శశికాంత్, మిత్ర బృందం అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తాను. చక్కని కార్యక్రమం నిర్వహించారు. మరొకసారి నాకు బాల్యాన్ని గుర్తు చేసి అందరినీ ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి రమేష్ గారు మా గుర్తులు మాకు రాజకీయాల్లో మధ్య ప్రవేశం ముందు కానీ అన్నయ్య గారు కానీ వారి ఆధ్వర్యంలో పనిచేయడం, వాళ్ళ జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం, ఇదే ప్రాంతంలో జరుపుకోవడం మా భగవంతుడు నేను ప్రార్థిస్తున్నాను. రమేష్ గారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని, రాబోయే ఎన్నికల్లో దిగ్విజయం ఉంటుంది, మేయర్గా పదవి స్వీకారం చేయాలని మనసావాచ కర్మని కోరుకుంటున్నాను. నమో. ఈ రోజున మా మిత్రులు, స్నేహితులు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల యొక్క సమక్షంలో మరి నా యొక్క జన్మదిన వేడుకల్ని చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నా కుటుంబంలోని సభ్యుడు, నా తమ్ముడు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంతం చిన్నప్పటి నుండి కూడా గత 30 సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతంలో తిరిగినటువంటి వ్యక్తులం. మరి ఇదే ప్రాంతంలో నేను కార్పొరేటర్గా పోటీ చేయడం, మరి ఈ ప్రాంతవాసుల యొక్క అభిమానంతో ఎప్పుడైనా ఎన్నికలు జరిగినా అత్యధిక మెజార్టీతో నగరంలోనే ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో నగర ప్రజలంతా, ఈ డివిజన్ ప్రజలంతా గెలిపిస్తారని చెప్పి భావిస్తూ ఉదయం నుండి కూడా మరి నాకు అభినందనలు తెలియజేసినటువంటి స్నేహితులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. కాలుతం జాగ్రత్త. కడప జిల్లా ప్రొద్దుటూరు అటవీ శాఖలో పనిచేసే సిబ్బంది మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న గిన్నెల గంగయ్య ఇటీవల మూత్రపిండాల వ్యాధితో ఉద్యోగ నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. దీంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో సహచర సిబ్బంది అందరూ కలిసి ₹1,00,000 సేకరించి అతని కుటుంబానికి అండగా నిలిచారు. వాళ్లకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కూడా డిపార్ట్మెంట్ తరపున ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న జిల్లెళ్ళ గంగయ్య మూత్రపిండాల వ్యాధితోటి మూత్రపిండాలు ఫెయిల్యూర్ కావడంతో ఆకస్మికంగా ఉద్యోగ నిర్వహణలోనే ఆకస్మికంగా మరణించడం జరిగినది. అతను చనిపోవడం ద్వారా వాళ్ళ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లింది. వాళ్ళ కుటుంబానికే కాదు, డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి బీట్ ఆఫీసర్ను కోల్పోవడం జరిగినది. దీనికి ప్రతిస్పందిస్తూ ప్రొద్దుటూరు అటవీ డివిజన్లోని ఎగ్జిక్యూటివ్ సిబ్బంది అందరూ ఇంక్లూడింగ్ డిఎఫ్ఓ అందరూ కలిపి అందరూ తలా ఇంత ప్రతి ఒక్కరూ షేర్ చేసుకుని ₹1,00,000 వరకు సేకరించి ఈరోజు గంగయ్య గారి శ్రీమతి ఉమామహేశ్వరి గారికి ఈరోజు చెక్కు రూపేణ డీడీ రూపంలో ₹1,00,000 డివిజన్ ఆఫీస్ తరఫున ఏర్పాటు చేయడం జరిగినది.
దీంట్లో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎంతో శ్రమ వచ్చి మొత్తం అందరి దగ్గర నుంచి మొత్తం వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళ కుటుంబానికి ఒక ఉడతా భక్తిగా 1 లక్ష రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా డిపార్ట్మెంట్ తరఫున అన్ని బెనిఫిట్స్ కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పై అధికారుల దృష్టికి తీసుకుని పోయి వాళ్ళ అబ్బాయికి కూడా వాళ్ళ కొడుకుకి చిన్న కొడుకు కూడా ఉద్యోగం వచ్చేదానికోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా సీబేళగల్ మండలం పరిధిలోని పోలకల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ రామసుందర్ రెడ్డి, డిఈఓ సాయిరాం, సర్వశిక్ష అభియాన్, పిఓ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పరిధిలో ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణంలో ఉన్న లోపాలపై తగు చర్యలు తీసుకుని సరిదిద్దవలసినదిగా కోరుతూ బీజేపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు కాసిరం రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నాయకులు కార్యకర్తలతో కలిసి మున్సిపల్ కమిషనర్కు విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించి మున్సిపాలిటీ పరిధిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి దాదాపు 150 పనులకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ పనులు గత నెల రోజులుగా జరుగుతూ ఉన్నప్పటికీ పనులు జరుగుతున్న విధానాన్ని అధికారులు పరిశీలించడం లేదని అన్నారు. దీంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు గుంతలుగా ఉన్న పాత రోడ్లను తొలగించకుండా వాటిపైనే కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం వివాదాలకు దారి తీస్తుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉపాధ్యక్షులు బాలిశెట్టి చంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కంచి గురవయ్య, బీజేపీ సీనియర్ నాయకులు ఇమ్మిడిశెట్టి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం చేస్తున్న అధికారులు మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం చేస్తున్న అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు అధికార పార్టీ ఆండ్రాయిడ్ యాప్స్ క్రియేట్ చేసే కుర్రాడు తనదైన విద్యతో మహిళల ఫోటోలు అసభ్యంగా మార్పింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. కేటుగాడి పాపం పండి పోలీసుల చేతికి చిక్కాడు. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్ని కేటుగాడి కథను గుంటూరులో మీడియాకు వివరించారు. గుంటూరు రూరల్ జిల్లా నిజాంపట్నం మండలం పూర్లమేరక గ్రామానికి చెందిన కామరాజుగడ్డ రఘుబాబు కేరళలో బీఎస్సీ యానిమేషన్ మల్టీమీడియా పూర్తి చేసి ప్రస్తుతం తన స్వగ్రామంలోనే నివసిస్తూ తనతో చదువుకున్న యువతులతో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల ద్వారా పరిచయాన్ని పెంచుకుని వారి ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి మరిన్ని న్యూడ్ ఫోటోలు పంపించాలని, లేకుంటే మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో ఎస్పీ విశాల్ గున్ని బాధ్యతలు చేపట్టిన తర్వాత సమస్యలుంటే
స్పందించాలని తన నెంబర్ని రూరల్ జిల్లా ప్రజల కోసం ప్రకటించారు. దీంతో ఈ కేటుగాడి కథలోని ఓ బాధిత యువతి ధైర్యంతో ఎస్పీ విశాల్ గున్నీకి తన బాధను SMS రూపంలో పంపించింది. దీంతో ఎస్పీ విశాల్ గున్ని, బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, రేపల్లె రూరల్ సీఐ జి శ్రీనివాసరావు, నగరం ఎస్ఐ ఎం వాసు, ఐటీ కోర్ సిబ్బందిని ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. గత కొద్ది రోజులుగా ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాని వినియోగించే యువకులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. చాలా ఇంపార్టెంట్ కేసు క్రాక్ చేసిన తర్వాత మీకు ముందు రావడం జరిగింది. బిఫోర్ ఐ స్టార్ట్, లెట్ మీ ఫస్ట్ కంగ్రాచులేట్ SI Nagaram Police Station, CI Repalli and SDP of Bapatla for doing a fantastic job, especially related to women's security. ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ కేసు దయచేసి విలేకరులందరూ, మా మీడియా మిత్రులందరూ కరెక్ట్గా ఈ యొక్క మంచి కేసున ఒక నిదర్శనంగా, ఒక ఎగ్జాంపుల్గా పబ్లిక్ ముందు తీసుకువెళ్ళాలి. ఆన్లైన్ సేఫ్టీ ఆఫ్ విమెన్ ఎంత విలువైనది, ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ కేసు మూలంగా మనకి తెలుస్తుంది. నేను బాధితులు చేపట్టిన తర్వాత ఒక 2-3 డేస్ ఇమీడియట్గా నా మొబైల్కి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఒక లేడీ, సార్ నేను ఇబ్బందిలో ఉన్నాను, చాలా ఒక ప్రాబ్లంలో పడ్డానని నాకు ఈ మెసేజ్ పెట్టడం జరిగింది. వెంటనే SI నగరం గారు, తర్వాత మన SI ఐటీ కోర్ వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ మెసేజ్న. మా SI గారు, CA గారు వెంటనే ఆ లేడీతో కాంటాక్ట్కి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏమని తెలుసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్న మొదలు పెట్టారు. ఐ విల్ టెల్ యూ కేసు ఎలా జరిగింది ఏంటని చెప్తాను. We have arrested one person by name Raghu Babu, who is 22 years old and he belongs to Nizampatnam Mandal in Guntur of Pullimeraka village. Pullimeraka village ki చెందినటువంటి ఈ 22 years old ఒక అమ్మాయికి ఒక పాత పరిచయంలో ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సెప్ట్ అయిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్నటువంటి ఫొటోస్ను తీసి చాలా ల్యూడ్ అండ్ చాలా పోర్నోగ్రాఫిక్ ఇమేజ్తో దీన్ని మార్ఫ్ చేయడం జరుగుతుంది. ద అక్యూజ్డ్, ఆఫ్టర్ టేకింగ్ ద పిక్చర్ ఫ్రమ్ ది సోషల్ మీడియా అకౌంట్స్, morphs using some certain applications on Android phone, ఈ పిక్స్ న ఎడిట్ చేస్తూ మార్ఫ్ చేసి చాలా పోర్నోగ్రాఫిక్ దీంట్లో మార్ఫ్ చేసి అదే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినటువంటి లేడీకి బెదిరించడం జరుగుతుంది. హీ స్టార్ట్స్ బ్లాక్మెయిలింగ్ హర్. కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ ఫారెస్ట్ అటవీ శాఖ అధికారి DFO శివశంకర్ రెడ్డి వేరే ప్రాంతానికి బదిలీ కాగా నంద్యాల డివిజనల్ ఫారెస్ట్ అధికారి DFO S వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మా V3 న్యూస్ ప్రతినిధి హుస్సేన్ బాషాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత పెండింగ్ ఆఫ్ ది పేమెంట్స్ ఏవైతే వేజెస్ ఉన్నాయో అవి లాస్ట్ మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించి జూన్ వరకు అవుట్సోర్సింగ్ సిబ్బంది కొంతమందికి పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అది కంపెనీ నిధులు విడుదల అవ్వకపోవడం వల్ల అయితే అది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ కోవిడ్ సీజన్లో కూడా మన అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న పనిని ప్రశంసించడం జరిగింది. అభినందించి త్వరగా మొత్తం క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రమే మన ప్రిన్సిపల్ CCF గారు కన్జర్వేటర్ కర్నూలు గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక 40 లక్షలు మన నంద్యాల డివిజన్ వరకు. అది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. వితిన్ రేపటిలోగా అవి సిబ్బంది ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి. యూజర్ ఏజెన్సీ ద్వారా మనం పే చేస్తాం. నెలలో సార్ మనం జీతాలు రాక DF సార్ని కూడా కలిసినాము. బేస్ క్యాంపులో అందరం అడిగితే ఖచ్చితంగా చేస్తాను బాబు, మీరేం టెన్షన్ పడద్దండి అని చెప్పినారు సార్ DF సార్.
చేస్తానన్నాడు. ఈరోజు కూడా కలిస్తే 2 రోజుల తర్వాత మీకు జీతాలు పడతాయేమో వారం కల్లా అని చెప్పాను. ఇంకా కార్పొరేషన్ గురించి కూడా అడిగినాం సార్. అడిగితే చేస్తామమ్మా, కర్నూలులో కూడా అయిపోయినాయి, మీ కూడా అయిపోతాయి, మీరు తొందరపడద్దండి, చేస్తాంలే అని అన్నాడు సార్. మా బీద పరిస్థితి సార్, తెచ్చుకుంటే తినక లేకుంటే బేస్ క్యాంపులో తినక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మా పరిస్థితి ముఖ్యమంత్రి గారు దయచేసి ఏదైనా మాకు పరిష్కారం, ఏదో ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. రాజధాని ల్యాండ్ పూలింగ్ సమయంలో రాయపూడి పెదలంకలో అసైన్డ్ భూమిని పట్టా భూమిగా చూపి కొంతమందికి లబ్ధి చేకూర్చారని తూళ్లూరు విశ్రాంత తహసీల్దార్ అన్నే సుధీర్ బాబుని విజయవాడకు చెందిన గుమ్మడి సురేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తూళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2014 నుంచి 2017లో సుధీర్ బాబు తూళ్లూరు తహసీల్దార్గా పనిచేశారని డీఎస్పీ తెలిపారు. ఆ సమయంలో రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ అమలు చేయగా రాయపూడి పెదలంకలోని సర్వే నంబర్ 376/2A లో 4 ఎకరాల సేకరణలో అవకతవకలు జరిగాయని చెప్పారు. రికార్డులు మార్చడంతో సుధీర్ బాబు కూడా లబ్ధి పొందినట్టు తేలడంతో అరెస్టు చేశామని తెలిపారు. సెక్షన్ 407, 465, 467, 468, 471, 477, సెక్షన్ 3(1)(FG అసైన్డ్ ల్యాండ్స్ అన్యాక్రాంత చట్టం 1977 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీరిద్దరిని మంగళగిరి కోర్టులో హాజరుపరచగా జూనియర్ సివిల్ జడ్జి విఎన్ఎస్ లక్ష్మి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారన్నారు. కాగా రిటైర్ అయిన తర్వాత 2 ఏళ్ల పాటు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ అధికారిగా కొనసాగిన సుధీర్ బాబు ఆ సమయంలో సాగించిన కార్యకలాపాలపై సిట్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక విజయవాడకు వ్యాపారి గుమ్మడి సురేష్ అసైన్డ్ భూములను పలువురు దళిత రైతుల నుంచి తక్కువ ధరలకే కొనుగోలు చేశారని సిట్ పేర్కొంది. చిత్తూరు ఉప రవాణా శాఖ కార్యాలయం పచ్చదనం సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెట్లు పచ్చదనంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ప్రతిరోజు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు రవాణా శాఖ కార్యాలయంలో సంతరించుకున్న పచ్చదనాన్ని చూసి మంత్రమగ్గులవుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరులోని ఉప రవాణా శాఖ కార్యాలయం అత్యాధునిక సౌకర్యాలతో డ్రైనింగ్ ట్రాక్, ఎఫ్సి, ఎల్ఎల్ఆర్ లైసెన్స్లను జారీ విధానము తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఉప రవాణా శాఖ అధికారి బాసిరెడ్డి కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏది ఏమైనప్పటికీ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అనటంలో సందేహం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్లలోని వేగేష్ణ ఫౌండేషన్ కార్యాలయంలో వేగేష్ణ నరేంద్ర వర్మ మీడియా సమావేశం. కొంతమంది వెనుక ఉండి తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ. ఘనంగా వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసం, నగర అభివృద్ధి కోసం పాటుపడతానని వెల్లడి. కడప జిల్లా ప్రొద్దుటూరు అటవీ శాఖ సిబ్బంది మానవతా దృక్పథం. అనారోగ్యంతో మృతి చెందిన సహచర ఉద్యోగి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం. కర్నూలు జిల్లా సి బెళగల్ మండల పరిధిలో కలెక్టర్ వీరపాండియన్ పర్యటన. ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనుల పరిశీలన. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోని రోడ్ల దుస్థితిపై బీజేపీ ఆందోళన. అధికారుల పర్యవేక్షణ కరువైందని కమిషనర్కు వినతి పత్రం సమర్పణ. గుంటూరులో ఎస్పీ విశాల్ గుణని మీడియా సమావేశం. మహిళల ఫోటోలు అసభ్యంగా మార్పింగ్ చేసిన యువకుడి అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.